ముస్తాబు లాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను ఆయన పరిశీలించారు. మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా చాలా ఆశలు పెట్టుకుందని ఆయన తెలిపారు. అర్హులందరికీ కూడా తల్లికి వందనం అందించామన్నారు. జీవితంలో ఏం సాధించాలన్నా చిన్నప్పటి నుంచే కష్టపడాలన్నారు సీఎం చంద్రబాబు. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అనుకుంటున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దించండి. నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది. రెండోది, మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ శ్రద్ధ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చామా? మీ అందరికి వచ్చింది కదా? మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ తల్లికైతే 2 పిల్లలుంటే 30,000 వస్తూ ఉంది, 3 ఉంటే 45,000 వస్తూ ఉంది, 5 మంది ఉంటే 75,000 వస్తూ ఉంది. అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా? చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 6వ తరగతి నుంచి ఉన్నారు అంతేనా? 5వ తరగతి నుంచి ఉన్నారు, 5 నుంచి ఉన్నారు. 5 నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 5 నుంచి అంటే మీకు 12 అయ్యే కొద్దికి 7 ఏళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక 10-12 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఆ శక్తి మీకు ఉంటుంది. కానీ ఈ 12 ఏళ్ళు చాలా ముఖ్యం. నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. నువ్వు మంచి డాక్టర్ అయ్యావనుకో, మీ తల్లికి తండ్రికి లాభం అవునా కదా? ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలామంది మీ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా, వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా. మీరందరూ మళ్ళీ కూలి పని చేయాలనుకుంటున్నారా? వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా? వ్యవసాయం కూడా చేయాలి. కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది, చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు. మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా సంతోషం. ఈ స్కూల్ నాకు ఎప్పుడు దగ్గరుంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి, ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో తృప్తి ఉంది. రాబోయే ఒక సంవత్సరంలోనే మీలో పెనుమార్పు వస్తుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను, డాక్టర్స్ కానీ నర్సెస్ వచ్చి మీకు అంతా టెస్ట్ చేస్తున్నారా? ఎవ్రీడే ఉంటున్నారా వీళ్ళు? రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని
మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. అనిమియా ఉంటుంది, దాన్ని అప్పటికప్పుడే కరెక్ట్ చేస్తే దానివల్ల ఇతర విధాలుగా మీకు నష్టం రాదు. చిన్న చిన్న లోపాలు ఒక్కోసారి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులకు కొంతమందికి డయాబెటీస్ ఉందనుకోండి, మీకు కూడా జెనెటిక్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా కానీ ఆహారపు అలవాట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పుడు కొన్ని లోపాలు వస్తాయి. రేపే మనం పల్స్ పోలియో కార్యక్రమం పెట్టాం. చిన్నప్పుడు పోలియో చుక్కలేస్తాం. ఒకప్పుడు అది వేసుకున్నారు మీరందరూ? జ్ఞాపకం ఉందా మీకు అందరికీ? ఒకప్పుడు వేసేవాళ్ళు కాదు. వేయకపోతే చాలామంది భగవంతుడు మనల్ని మంచిగా పుట్టించిన ఆ పల్స్ పోలియో డ్రాప్ వేసుకొని దానివల్ల అందరూ వికలాంగులుగా తయారయ్యారు. దానివల్ల చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ కూడా వికలాంగుల సంఖ్య తగ్గింది. ఇంకా నేను ఆలోచించేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే అవి కూడా కరెక్ట్ చేసి, అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు.